అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా వినుకొండ కేసులో చేసింది నారా లోకేష్ అంటాడు ఒక తబెళగడు లేదు లేదు ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దాని మీదే వీళ్ళందరూ ఇలా చంపేస్తున్నారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారు చెప్పిన మాటలకి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకి అందరూ ఇన్స్పైర్ అయిపోయాడు చంపేస్తున్నారంట అది జగన్మోహన్ రెడ్డి గారి వాదన కానీ ఎవరైతే చనిపోయాడో రషీద్ ఆ రషీద్ తల్లి గారు మాత్రం మాకు చంద్రబాబు నాయుడు గారే న్యాయం చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఆ చంపినోడు ఎవడైతే జిలాని ఉన్నాడో అని ఉరి తీయాలి ఆయన మీదే మాకు నమ్మకం ఉంది అని వాళ్ళ తల్లి చెప్తుంది వైసీపీ వాళ్ళు వచ్చేమో చంద్రబాబు నాయుడు గారే చంపారు లోకేష్ గారే చంపారని వాళ్ళు వాగుతారు కానీ ఆ తల్లి ఏమో చంద్రబాబు నాయుడు గారు నాకు న్యాయం చేయాలి నా కొడుకుని చంపినోడిని ఇది చేయాలి ఆయన మీద తప్ప నాకు ఎవరి మీద నమ్మకం లేదని ఆవిడ చెప్తుంది ఒకసారి మీరే వినండి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇప్పుడు మీరు మాట్లాడేది రీచ్ అవుతుందండి ముఖ్యమంత్రి గారికి రీచ్ అవుతుంది మీరు ఏమైనా చెప్పదలుచుకుంటారా చెప్తానయ్యా అదేనయ్యా పార్టీ పరంగా అయితే మా బిడ్డను చంపారు డబ్బులు ఇచ్చి గుండాల చేత చంపించారు ఏ ప్రభుత్వం అయినా మాకొకటే ఏ ఊరైనా కాదు ఇప్పుడు మీరు ప్రభుత్వం మీది కాబట్టి నా బిడ్డకు న్యాయం చేయండి నా బిడ్డకైతే ఎక్కడ నరికి చంపాడో వాళ్ళని కూడా అలాగే చేయాలి ముఖ్యమంత్రికి నేను ఒకటే కోరుతున్నా నా బిడ్డ వెళ్ళాడని కాదు పార్టీ అని కాదు మా పెద్దోళ్ళకి ఏం సంబంధం లేదు పిల్లలన్నాక పార్టీలో వెళ్తుంటారు వస్తుంటారు దానికి నాకేం అభ్యంతరం లేదు సీఎం గారికి నేను రెండు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా నా న్యాయం అని జిల్లా ఇప్పుడు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చంపించారు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని అలాగా ఆవిడ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తుందండి వాళ్ళే చంపారు నా కొడుకుని వాళ్ళే చంపించారు అంటది కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు న్యాయం చేయండి చేతులు జోడించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు మీ మీదే నమ్మకం ఉంది మీరు మాత్రమే నాకు న్యాయం చేయగలరని అడుగుతుందా ఇందులో ఇంకో గొప్ప ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ భర్త గారికి అన్నగారు అంటే వీళ్ళ బావగారు తెలుగుదేశం పార్టీ నాయకుడట ఆయన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్న ఇంట్లో ఒక వ్యక్తిని పార్టీ ఫీలింగ్తో చంపుతారా పార్టీ ఫీలింగ్తో చంపితే వాళ్ళ పెదనాన్ని ఊరుకుంటాడా తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినా అక్కడ వైసీపీ వాళ్ళు ఎంతోమంది ఉంటే వాళ్ళందరిని వదిలేసి ఒక్క రషీద్ని మాత్రమే చంపుతాడా వాళ్ళిద్దరికి ఏ గొడవలు లేకపోతే చంపడం ఎప్పుడైనా తప్పేండి కత్తి పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు జిలానిగడ్ కూడా అదే పరిస్థితి వస్తుంది మనం ఏం చేయలేం ఏదైతే పరిస్థితి అవతల ఎంత హింసించవచ్చు ఎంతన్నా అవమానించి ఉండొచ్చు ఎన్నన్నా దాడులు చేసి ఉండొచ్చు దెబ్బకు దెబ్బ కొట్టదు లేదా కేసు పెట్టు నువ్వు కేసు పెట్టు అంతేగాని ప్రాణాలు తీసే హక్కు జిలానిగడ్కి ఎవరిచ్చారండి ఆవిడ అడుగుతుంది ఇమ్మీడియట్గా అతన్ని ఉరి తీయండి అరెస్ట్ చేస్తారంట ఆల్రెడీ జిలాని అన్నవాడు నేరానికి పాల్పడ్డాడు అండ్ ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో ఉన్న పోలీస్ వ్యవస్థను అరెస్ట్ చేసింది మరి ఇంకేం చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు అట్టుకొచ్చి ఈ జిలాని అన్నవాడు ఎవడెవరితో ఫోటోలు ఉన్నాడో అందరినీ అరెస్ట్ చేయండి అన్నాడు మరి అలా అరెస్ట్ చేయాలంటే మరి వీళ్ళని అరెస్ట్ చేయాలి కదా ఎవడైతే పిఎస్ ఖాన్ ఇప్పుడు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి వెనకాల పెట్టుకుని తిరుగుతున్నాడో మరి ఈయన్ని అరెస్ట్ చేయాలి పిఎస్ ఖాన్ వెనకాల పెట్టుకుంటున్నాడు కాబట్టి మరి జగన్ గారిని అరెస్ట్ చేయాలి జగన్ గారు చెప్పిన రూలే కదా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో ఎవరెవరు ఫోటోలు దిగారో ఆ ఫోటోలు దిగిన వాళ్ళు అందరూ ఇక ఇక్కడ చూడండి ఈయన రషీద్ పిఎస్ ఖాన్తో ఫోటో దిగాడు ఇక జగన్మోహన్ రెడ్డి గారు పిఎస్ ఖాన్తో ఫోటో దిగారు లింక్ ఉంది కదా మరి మొత్తం అందరికీ రషీద్ ఇంతకు ముందు వైసీపీలో పనిచేశాడు వైసీపీలో పనిచేసిన వ్యక్తే కానీ ఇంత ఘోరంగా వీళ్ళు మ్యాల్పులేట్ చేస్తూ ఉంటే ఇప్పుడు నిన్న వినుకొండకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండకు వచ్చినప్పుడు అండి వీళ్ళు చూడండి వీళ్ళ ప్రచారం చూడండి నారా రాక్షసత్వానికి ప్రజలు బెంబేలెక్కిపోతున్నారటండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రెండు కత్తులు అట్టుకుని రోడ్ల మీద పడి ఈ ఎవరిని పడితే నరికేస్తున్నారట నరికించేస్తున్నారట ఇదేంటి ఇంత దారుణమైన ప్రచారం ఏంటండి దీన్ని ఎలా చూస్తూ ఊరుకోవాలమేమో అబ్బాబ్బే జరిగే పని కాదు ఇది ఇలా చూస్తూ ఊరుకుంటా వీళ్ళు చాలా చెప్పుకొస్తారు వీళ్ళు ఏమండి ఏంటండి ఇది నిన్న వినుకొండలో 144 సెక్షన్ ఉంది 144 సెక్షన్ ఉన్నప్పుడు ఇంతమంది జనం తెల్ల రోడ్ల మీద వచ్చేసి డ్యాన్స్ చేసేస్తా ఉంటే పోలీస్ వ్యవస్థ ఎందుకు కళ్ళు అప్పగించి వస్తుంది నాకు అర్థం కాలేదు పోలీసుల మీద ఎందుకు చర్యలు తీసుకోరు 144 సెక్షన్ బ్రేక్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కడ ఉన్న లోకల్ నాయకులు ఎవరైతే వాళ్ళ మీద రోడ్డు ఎక్కిన ప్రతి ఒక్కడి మీద కేసులు పెట్టాలి కదండి ఏమంటే వైట్ పేపర్ లేవా ఎఫ్ఐఆర్లు రాయడానికి లేకపోతే కంప్యూటర్ ఏమన్నా కంప్యూటర్లో ఉన్న హార్డ్ డిస్క్లు అని నిండిపోయా అరే ఎక్కడన్నా గతంలో నిజంగా అన్యాయం జరిగిన దగ్గరికి వెళ్ళనిచ్చేవాడు కాదు మమ్మల్ని జగను ఇప్పుడు అన్యాయం జరగకపోయినా సరే అక్కడ ఏదో అన్యాయం జరిగినట్టు క్రియేట్ చేయడానికి రెచ్చగొట్టడానికి శాంతి భద్రతలకి విఘాతం కలిగించడానికి వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటే ఎలాగండి పోలీసు వారు అర్జెంటుగా కేసులు నమోదు చేయాల్సిందే ఎవడన్నా ఒకటే రెడ్డి గారు వచ్చారు మొదలెట్టారంటే కుదరదు ఇక్కడ
144 సెక్షన్ ఉంది. దాన్ని ఎవడ బ్రేక్ చేసినా, గుంపులుగా ఎక్కడ తిరిగినా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయొచ్చు, వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు, ఎఫ్ఐఆర్లు చేయొచ్చు, జైలుకు కూడా పంపించవచ్చు. మరి ఇన్ని రూల్స్ ఉన్నప్పుడు మీరు ఊరుకుంటే వాళ్ళకి ఇదే అలవాటు అయిపోద్దండి. ప్రతి చిన్నదానికి వచ్చేస్తారు. రేపు పొద్దున యాక్సిడెంట్ అయితే తెలుగుదేశం చంపేసింది, లేదా ఇంకోటి ఎవడో ఆత్మహత్య చేసుకుంటే ఆయన చంపేశాడు, ఇంక ఈ మొదలైపోతే ఇక్కడి నుంచి అదే రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీ దెబ్బతినేస్తుంది. చుట్టూ ఊరుకొద్దండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నామండి మేము.